హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇది ఎక్కడ ఉందంటే జూబ్లీ హిల్స్లో ఉంది. ఇదైతే మెయిన్ గేట్ అన్నమాట. ఇక్కడ నుంచి చూస్తుంటే లోపల అమ్మవారి టెంపుల్ కనిపిస్తుంది కదా, అదే మన పెద్దమ్మ తల్లి టెంపుల్ అన్నమాట. ఇక్కడైతే క్రౌడ్ అయితే ఎక్కువగా ఉంటుందండి. అది ట్యూస్డే, ఫ్రైడే, సండే అయితే ఎక్కువగా ఉంటారు క్రౌడ్ అయితే ఇక్కడ. మేమైతే ట్యూస్డే వచ్చాము. ఇదిగోండి ఫ్రెండ్స్, లోపలికైతే ఎంటర్ అయ్యాము. కానీ చాలా వేడిగా ఎండగా ఉందండి. మేమైతే ఇప్పుడు టైం అయితే 3:30 అవుతుంది. ఇప్పుడే చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళి వస్తున్నాం అనమాట. అక్కడ నుంచి సరాసరి ఇక్కడికే వచ్చేసామండి. ఇదిగోండి, ఇక్కడైతే శంకు చక్రము అలాగే త్రిశూలం ఉంది. లోపలికైతే వెళ్తున్నామండి. చాలా వెహికల్స్ ఉన్నాయి ఇక్కడికి చాలామంది వస్తారండి. వచ్చి ఇక్కడైతే మన కోరికలు తీర్చే తల్లి అని అందరికీ నమ్మకం. అదే నిజం కూడా అండి. ఇక్కడ అమ్మవారికి మొక్కుకొని చాలామంది యాట్లు వేస్తారండి, మేకల్ని అలాగే కోళ్ళని. ఈరోజు కూడా చాలామంది వేశారు. ఆ సైడ్ అయితే వంటలు వండుకొని తింటున్నారన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, మేమైతే చుట్టూ చూస్తున్నాం అన్నమాట. చాలా రోజులకైతే ఈ టెంపుల్కి వచ్చాను నేను. వచ్చి ఒక 10 ఇయర్స్ అయిపోతుందేమో ఈ టెంపుల్కి వచ్చి. మళ్ళీ ఇప్పుడు వచ్చానండి. చూడండి, హ్యాండ్లోన త్రిశూలం ఉన్నట్టు ఎంత బాగుంది కదా. అదైతే నాకైతే బాగా నచ్చింది. మా పిల్లలు కూడా చాలా బాగుంది మమ్మీ అంటున్నారు. వాళ్ళైతే ఫస్ట్ టైం వచ్చారండి ఈ టెంపుల్కి. అంటే వాళ్ళకి తెలిసి ఇగోండి, ఇక్కడైతే మొక్కులు తీర్చుకునే ప్లేస్ అన్నమాట. అమ్మవారికి మనం మొక్కుకుంటాం కదా, ఇక్కడ వచ్చి యాట్లేస్తారనమాట. అటు సైడ్ కొంచెం వెళ్ళి అక్కడైతే వంటలు అనమాట. ఇక్కడ వంట సామాన్లు అన్నీ దొరుకుతాయండి. ఇక్కడే వండుకొని తిని వెళ్తారనమాట. ఇక్కడే బోనాలను సమర్పిస్తారు అమ్మవారికి. ఇగోండి, గుడి లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. మా లక్కీ ఏంటండి, మేము ఇప్పుడే వచ్చాము. ఇంకా రాగానే గుడి తలుపులు అయితే తీశారు. లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము. మేము అనుకున్నాము ఎంత టైం వెయిట్ చేయాలో అనుకొని, కానీ ఏం కాలేదండి. మేము రాగానే తలుపులు తీసేశారు. మేమైతే లోపలికైతే వెళ్తున్నాము. ఇంకోండి, లోపలికైతే వచ్చేసామండి. గుడిలో అడుగు పెట్టగానే ఎంత ప్రశాంతంగా ఉంది అంటే అంత ప్రశాంతంగా ఉందండి. మన అమ్మవారి ఒడిలో మనం ఉన్నట్టు, ఆమె ఒడిలో మనం ఉన్నట్టు అనిపిస్తుంది. అంత ప్రశాంతంగా ఉంటుంది ఈ టెంపుల్ మాత్రము. ఇగోండి, ఇదైతే గంట స్తంభం అండి. ఈ గంట స్తంభం దగ్గర నిల్చొని మా అమ్మ ఫోటో దిగుతున్నారు. అలాగే ఇక్కడ కాయిన్ నిలబెడతారండి. కాయిన్ నిలబెడితే మనం ఏదైనా కోరుకొని కాయిన్ నిలబెడితే నిల్చుంటే ఆ కోరిక మనకు నెరవేరుతుందని నమ్మకం అండి ఈ టెంపుల్లో మాత్రము. మేమైతే ఫస్ట్ అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి లోపలికి అయితే వెళ్తున్నాము. చూసారా ఫ్రెండ్స్, ఎంతమంది క్రౌడ్ ఉన్నారు. చూడండి, టెంపుల్ కూడా చాలా పెద్ద అనమాట. చాలా బాగుంటుంది. నాకైతే అప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే అనిపిస్తుంది. అలాగే మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. చూసారా, అమ్మవారు ఆ వెలుగుల్లో ఎంత దినిగా కనిపిస్తున్నారు. ఇగోండి, సింహం వాహనంపై అమ్మవారు కూర్చోవడం చాలా బాగుంటుందండి. అమ్మవారు విగ్రహం లోపల అమ్మ మనల్ని అలాగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ చీకట్లో ఉంది కదండి అమ్మవారు, అయినా మనకి ఎంతో వెలుగునిచ్చినట్టు అనిపిస్తుంది అమ్మ. చూడండి ఫ్రెండ్స్, ఈ పక్కన గోల్డ్తో పెట్టారనమాట అమ్మవారి ఫోటో అన్నమాట. ఇగోండి, ఇదేనండి కాయిన్స్ నిల్చోపెట్టే ప్లేస్ అన్నమాట. గంట స్తంభం దగ్గర చూడండి ఎంతమంది కాయిన్స్ పెడుతున్నారు. మేము కూడా పెట్టామండి, కాయిన్ నిలబెట్టాము. ఇగోండి, మా పిల్లలు అయితే గంట స్తంభం పైనే పెట్టేశారు. వాళ్ళది కూడా నిల్చుంది. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నిల్చోగానే. నాకైతే గుడిలో అడుగు పెట్టగానే ఎంతో హ్యాపీ అనిపించిందండి. ఎప్పుడెప్పుడు వస్తామా అనిపించింది. టైం వచ్చేసింది, టెంపుల్కి కూడా వచ్చేసామండి. ఇదిగోండి, ఇద్దరు కలిసి పెడుతున్నారు. ఆ కాయిన్స్ అయితే నిలబడ్డాయి అన్నమాట. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ కాదు, కింద కూర్చొని పెట్టాలి అంటే మళ్ళీ అక్కడ కూడా పెట్టడానికైతే రెడీ అయిపోయారండి. ఇగోండి, మేమైతే కాయిన్ పెడుతున్నానండి. కాయిన్ అయితే నిల్చుంది. ఆ కాయిన్ నిల్చోగానే ఇంకా మరీ హ్యాపీ అనిపిస్తుందండి మనకి.
ఇంకా ఏదో మనం సాధించిన ఫీలింగ్ ఉంటుంది. అమ్మకు మనము మనస్ఫూర్తిగా మొక్కుకొని కాయిన్ నిల్చోపెడితే మాత్రం పక్కా నిల్చుంటుందండి. అది మన కోరిక నెరవేరుతుంది అంటే మాత్రం పక్కా ఉంటుంది. ఇంకోండి మా పెద్ద పాప కూడా నిల్చోపెడుతుంది. తను పెట్టింది కూడా నిల్చుందండి. తను ఏమి కోరుకుందో తెలియదు కానీ తను పెట్టంగానే కూడా నిల్చుంది. చూసారా ఎంతసేపు వెయిట్ చేస్తుందో పెట్టడానికి. కానీ నిజమైన టెంపుల్ అండి. మనం ఏదైనా కోరికలు నెరవేరుతాయి. చాలా మందికి నమ్మకం అండి. ఇక్కడ వచ్చే కోరికలు కోరుకుంటే అమ్మ మనకు తీరుస్తుంది అని. మీరు కూడా ఈ టెంపుల్ని విజిట్ చేసి ఉంటే మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ చేయకపోతే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. మీకు కూడా అనిపిస్తుంది ఇంత మంచి టెంపుల్ని ఇంకా ఇప్పటివరకు విజిట్ చేయలేదా అని. ఇదిగోండి అందరు కాయిన్స్ నిల్చోపెడుతున్నారండి. చాలా కాయిన్స్ అయితే నిల్చున్నాయి. ఇదిగోండి ఇప్పుడు మా అమ్మగారు పెడుతున్నారు. ఇదేనండి మనకి ఇష్టమైన ప్లేస్ అన్నమాట. ఇక్కడైతే కూర్చొని ఆ కాయిన్ నిలబెడుతుంటే అది నిల్చుంటే ఇంకా మనసులో ఎంతో ఆహ్లాదంగా ఉంటుందండి. అమ్మ మన కోరిక నెరవేరిపోయినట్టే అనిపిస్తుంది. అంత ఫీల్ ఉంటుందన్నమాట. ఇదిగోండి మా చిన్న పాప నిల్చోపెడుతుంది ఇప్పుడైతే. చిన్న పెద్ద అని ఏం లేదండి, అందరూ పెడుతున్నారు. ఎవరి మనసుల్లో ఏం కోరికలు ఉంటాయో తెలియదు కదండి. కానీ అమ్మ అయితే అందరికీ తన చల్లని చూపులనైతే మనకి అందిస్తుందండి. మీరు కూడా అమ్మవారికి ఒకసారి నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకోండి చాలాసేపు అయితే మా చిన్న పాప అయితే ట్రై చేసింది. ఎలాగో ఒకలాగైతే లాస్ట్లో అయితే తన కాయిన్ కూడా నిల్చుంది. ఇక్కడేనండి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఇది బోనాలు సమర్పించే ప్లేస్ అన్నమాట అమ్మది. ఇదిగోండి ఇక్కడ అఖండ దీపం పెట్టారు అమ్మవారికి. కానీ టెంపుల్లో ఉన్నంతసేపు మాత్రం చాలా సంతోషంగా హ్యాపీగా అనిపించిందండి నాకైతే మాత్రము. ఇంకోండి నేనైతే ప్రశాంతంగా కూర్చొని ఇంకోసారి మళ్ళీ కాయిన్ని పెడుతున్నాను. ఇప్పుడు కూడా నిల్చుందండి నా కాయిన్ అయితే. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోకి లైక్ కూడా చేసుకోండి. మీరు కూడా తప్పకుండా పెద్దమ్మ తల్లి టెంపుల్ని అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ టెంపుల్కి అయితే ఎక్కడెక్కడి నుంచో వస్తారండి. ఇది ఓన్లీ హైదరాబాదే కాదు, చాలామంది ఎక్కడ సెటిల్ అయినా హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కరూ విజిట్ చేస్తారనమాట ఈ టెంపుల్ మాత్రము. మాకైతే వచ్చాను నుంచి ఎప్పుడు వస్తామా అనిపించిందండి టెంపుల్కి అయితే. వచ్చేసామండి. ఇగోండి ఇదే బోనాలు సమర్పించే ప్లేస్ అనమాట అమ్మవారిది. ఇగోండి అమ్మవారు విగ్రహం అనమాట, బయట ఉంటుంది ఇది. బై బై ఫ్రెండ్స్.